సుప్రభాత సేవ అనంతరం బాబాకు అభిషేక వేడుకను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేక వేడుకను నేత్రోత్సవంగా జరుపుతారు. ఈ ఉదయకాల హారతి ముగిసిన వెంటనే బాబాకు పవిత్ర స్నానం ఆరంభమవుతుంది. సుగంధ జలం, పన్నీటి జలం, క్షీరం, పుష్పోదకం, ఫలోదకం, సుగంధ ద్రవ్యాలతో బాబా అభిషేకోత్సవం కన్నుల పండువగా కొనసాగుతుంది. బాబా శిరస్సు నుంచి పాదపీఠం వరకు అభిషేక ద్రవ్యాలు జాలువారే ఘట్టం నేత్రానందకరం. భక్తులే స్వయంగా బాబాకు అభిషేకాన్ని చేసుకునే వీలుంది. షిరిడీలో పలి దైవం నేనే, షిరిడీలో పలి దైవం నేనే, చిత్తంలో పలి ధ్యానం నేనే, చిత్తంలో పలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, షిరిడీలో పలి దైవం నేనే, షిరిడీలో పలి దైవం నేనే. అభిషేకానంతరం బాబాను సర్వాలంకార యుక్తంగా తిరిగి అలంకరిస్తారు. పవిత్ర స్నానం, అలంకరణ ముగిసిన తరువాత ఆరాధనా కార్యక్రమాల పరంపర కొనసాగుతుంది. సాయికి ఇరువైపులా భక్తులు బారులు తీరి ఒకరి తరువాత మరొకరు బాబాను దర్శించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. సాయి పాదాలపై శరణు వేడి తరువాత సాయి చెంతనే ఉన్న పాలరాతి పాదుకల్ని భక్తి శ్రద్ధలతో తాకుతారు. మీర్పేట సాయి సంస్థాన్ ప్రవేశ మార్గానికి ఓవైపు ద్వారకామాయి నెలకొని ఉంటుంది. షిరిడీలో నిరంతరం ధ్యాన నిమగ్నుడై అలౌకికానుభూతిలో విహరించే బాబా తన యోగ శక్తితో అగ్నిని ప్రజ్వలింపజేశాడని చెబుతారు. ఆ అగ్ని నిత్యాగ్నిహోత్రంగా నేటికి జాజ్వల్యమానంగా వెలుగొందుతోంది. ఆ అగ్నిగుండానికి ప్రతీకగా ప్రతి షిరిడీ సాయి మందిరంలో ధుని నెలకొని ఉంటుంది. ద్వారకామాయి నుంచి వెలువడే విభూతి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. సాయి దర్శన భాగ్యం సకల శుభకరం. సాయి పాదార విందాల ఆశ్రయం సమస్త సన్మంగళ కారకం. సాయి సేవా భాగ్యం అఖిల ఆనందప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తుల మంగళ నీరాజనాలతో జయ జయ ధ్వానాలతో మీర్పేట సాయి సన్నిధానం మారుమ్రోగుతుంది. साई दिव्य रूपम, साई दिव्य रूपम, साई दिव्य रूपम, ज्ञानकांति दीपम, साई भव्य नामम, सर्व पुण्यधामम, साई दिव्य रूपम, साई दिव्य रूपम, ज्ञानकांति
साई भव्यनामं सर्वपुण्यधामं साई दिव्यरूपं साई दिव्यरूपम्। ॐ साईनाथाय नमः। ॐ साईनाथाय नमः।